అదేవిధంగా ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ఇందిరాగాంధీ గారు మరి ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా మరి వారి సేవలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్ది వారి పరిపాలనలో ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అందించే విధంగా వారి పరిపాలన కొనసాగింది. అదే క్రమంలో ఈ దేశ యొక్క రక్షణ కోసం ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి వరకు మరి ప్రపంచం ముందు ఈ దేశం ఇంత సుఖవంతంగా ఉందంటే మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో ఈ దేశంలో ప్రతి పేదవాడికి కూడా ఒక పొదుపు సంస్థ ఉండాలి, ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా స్వావలంబన ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను జాతీయం చేసిన గొప్ప మాతృమూర్తి మరి ఈ దేశానికి అమ్మగా వెలుగొందినటువంటి తల్లి ఇందిరాగాంధీ గారని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందంటే మరి ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాలని గుర్తు చేస్తూ మరి ఇప్పటికి కూడా ఆమె పరిపాలన తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి చెక్కు చెదరకుండా ఈ ప్రపంచం ముందు భారతదేశాన్ని గౌరవంగా తలెత్తుకునే విధంగా ఉన్నాయంటే మరి ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క తీసుకున్న నిర్ణయాలని గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను రద్దు చేస్తూ ప్రతి పేదవాడికి కూడా భూములు అందాలి, భూములను కూడా జాతీయం చేసి ప్రతి వ్యక్తి కూడా భూములు అందే విధంగా ప్రతి పేదవాడికి మరి ఆమె నిర్ణయాలు ఇప్పటికి కూడా నిజంగా గొప్ప తీరుని మరి ఇప్పటికి కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశాలు కల్పించి ఈ దేశం తరఫున ప్రపంచంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా భారతదేశం తరఫున ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారిని కూడా మరి ఆ రోజు యూఎన్ఓలకు పంపించిన ఘనత గొప్ప ఇతర పార్టీల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాటినటువంటి మాతృమూర్తి మరి ఇందిరాగాంధీ గారని గుర్తు చేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాము ప్రతిపక్షాలకు కనీస విలువ ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆనాడే మరి ఈ యొక్క ఇందిరాగాంధీ గారి హయాంలోనే మరి ప్రతిపక్ష పార్టీలకు గౌరవం ఇచ్చి సముచిత స్థానం కల్పించినటువంటి గొప్ప రాజకీయ నాయకురాలని గుర్తు చేస్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉంటే మరి ఆనాడు ఈ యొక్క ఇందిరాగాంధీ గారిని మా భారతదేశం యొక్క దుర్గాదేవిగా అభివర్ణించిన ఈ ప్రతిపక్ష పార్టీ అంటే వారి యొక్క పరిపాలన సొంత పార్టీ నాయకులనే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకునే విధంగా ఉందని ఈ సందర్భం గుర్తిస్తూ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి గొప్ప ఇండియన్ ఐరన్ లేడీ అని ఈ సందర్భం గుర్తిస్తున్నాం. కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఇక ముందు భవిష్యత్తు ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలు కావచ్చు ఆలోచనలు కంపల్సరీ అవసరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వారి యొక్క అడుగుజాడలు నడవాలని గుర్తిస్తున్నాం. జోహార్ ఇందిరాగాంధీ.